పెన్ ఉంది, ఏదైనా రాస్తుంది, కానీ మనకు మ్యాటర్ ఇంపార్టెంట్. పెన్నుతో పని లేదు. మీరు అనొచ్చు ఇప్పుడు మరి కౌంటర్ వచ్చేది, మరి అలాగైతే వాక్యం ఎవడైనా చెప్పేచ్చు కదా. చెప్పేస్తున్నారు కదా, చెప్పేస్తున్నారు. ఎవరెవరో చెప్పేస్తున్నారు వాక్యాలు. అందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడో లేడో నువ్వు గుర్తించగలవా? నేను గుర్తించగలనా? అందుకే నోరు మూసుకుని ఎవరైతే చెప్పినా వినే అన్నాడు దేవుడు. వినేసి మేలైనది పరీక్షించుకో, నువ్వు తెలుసుకో. మరి ఇప్పుడు అన్ని చోట్ల ఇడ్లీలు దొరుకుతాయి, అన్ని చోట్ల చట్నీలు దొరుకుతాయి. ఏ చట్నీ శుభ్రంగా చేశారో, ఏ చట్నీలో మిడతలేసి రుబ్బేశారో ఎవడో తెలుసు. ఏ సాంబార్ శుభ్రంగా కాశారో, ఏ సాంబార్లో బలి పెడితే తీసి పక్కన ఇచ్చారో ఎవడో తెలుసు. వడ్డించారో తినేసాం, కానీ చూసుకుని తిను, చెక్ చేసుకుని తిను, అంతవరకే మన పని. అర్థమైందా? మీరు వినేది కూడా అంతే. లాజిక్లు కాదు, ఇక్కడ జ్ఞానం ముఖ్యం. జ్ఞానం మ్యాటర్. మంచి దేవుడు మనకిస్తున్నాడు, ఆ మంచిలో మనల్ని వర్ధిల్లింపజేయాలని చూస్తున్నాడు. దేవుని జ్ఞానంతో మీరు ఎదిగితేనే పరలోకం పోగలరు అనే వాస్తవాన్ని తెలియజేస్తున్నాడు. జ్ఞానము ఘోషిస్తోంది, వివేచన తన స్వరం వినిపిస్తుంది. ఈరోజు మీ కుటుంబాల్లో గొడవలు ఉన్నాయా? జ్ఞానం లేక. మీ ఆయన చెడిపోయి బతుకుతున్నాడా? జ్ఞానం లేక. మీ పిల్లల మాట వింటలేదా? జ్ఞానం లేక. నీ కూతురు నీ పరువు తీసేసి రోడ్డు మీద పెట్టేసిందా నిన్ను? జ్ఞానం లేక. ఏవో చెడ్డ అలవాట్లకి వ్యసనాలకి నీ కుమారుడు బానిసైపోయాడా? జ్ఞానం లేక. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. వాట్ ఇస్ దట్? ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఎప్పుడైతే జ్ఞానం మీ హృదయాల్లో పోయబడుతుందో మీరు జాగ్రత్త పడిపోతారు. తప్పులు చేయరు, పనికిమాలిన పనులు చేయరు, అడ్డదిడ్డంగా తిరగరు, అజ్ఞానంగా ప్రవర్తించరు, ప్రతిదాన్ని వివేచిస్తారు. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా నడవాలి, ఎలా నడవకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇన్ని వస్తాయి. చిన్నది కాదు జ్ఞానం అంటే, మహాసముద్రం అది. ఒకసారి అందులో దిగామా అంతూ అదుపు ఉండదు, వెళ్తానే ఉండాలి, అలాగా వెళ్తానే ఉండాలి. రోజులు గడుస్తూ ఉంటాయి, దినాలు గడుస్తూ ఉంటాయి, సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. మన నడక కొనసాగుతూనే ఉంటుంది, నడక కొనసాగుతూనే ఉంటుంది. వెళ్తూనే ఉంటాం, నేర్చుకుంటూనే ఉంటాం. సో బొర్ర కాదు బుర్ర ముఖ్యం. బొర్ర కాదు బుర్ర ముఖ్యం. కండ కాదు కండబలం కాదు గుండె బలం ముఖ్యం. శారీరక సౌష్ఠవం కాదు, దేహ సౌష్ఠవం కాదు, ఆత్మీయ సౌష్ఠవం ముఖ్యం. అలాగని దీన్ని వదిలేయమని నేను చెప్పట్లా. భోజనానికి వెళ్ళండి, వద్దని నేను అన్ను. కానీ అన్ని భోజనాల కన్నా మిన్నైన భోజనం ఏది? దేవుని జ్ఞానం అనే భోజనం. అదే అక్షయ ఆహారం.